హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు బాదుషా చేస్తున్నా. ఒక అవసరం అడిగింది బాదుషాలు చేసి పెట్టండి అని. దానికోసం ఒక గ్లాసు, చూడండి ఈ గ్లాసు కొంచెం పెద్ద గ్లాసు, పావు లీటరు పట్టే గ్లాస్ అనమాట. ఒక గ్లాసు గోధుమ పిండి వేసుకుంటున్నాను. నేను గోధుమ పిండితో చేస్తున్నా. జల్లించుకోవాలి ఇట్లా. చూసి నేర్చుకో, నీకు ఫ్యూచర్లో ఇవన్నీ చేయాలి కదా. సరే సరే అవుజా, నేర్చుకుంటా. మీరు నేర్పిస్తే ఇట్లా జల్లెడ పట్టుకునే తీసుకో, జల్లెడ పట్టకుండా తీయకు. ఎందుకంటే కొంచెం ఏదన్నా వేస్ట్ ఉన్నా ఏదన్నా ఏం రాలా నాకైతే. తర్వాత చిటికడు ఉప్పు, స్వీట్ ఏది చేసినా ఒక్క చిటికడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకని వేసుకుంటారు అలాగా? టేస్ట్ కోసం. స్వీట్ రెసిపీలో దేనికైనా ఒక స్పూన్ షుగర్, ఒక స్పూనే, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే గ్లాస్ పిండే కాబట్టి పావు కేజీ కూడా కొంచెం తక్కువే ఉంటుంది ఆ పిండి. పావు కేజీ ఉండొచ్చేమో సుమారుగా. అయితే ఒక పావు చెంచా కంటే కొంచెం ఎక్కువే బేకింగ్ సోడా. నా దగ్గర బేకింగ్ సోడా అయిపోయింది, బేకింగ్ పౌడరే ఉంది. బేకింగ్ సోడా ఉంటే అది సగం ఇది సగం వేసుకోండి. బేకింగ్ పౌడర్ ఎందుకు వేస్తారు? పొంగడానికి మెత్తగా ఉండడానికి. పాకం పొంగినప్పుడు గట్టిగా లేకుండా ఉంటుంది, పాకం దాంట్లోకి మంచిగా పోద్ది. ఇప్పుడు నెయ్యి, ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు మంచిగా అదంతా పిండికి పట్టేటట్టు ఒక్కసారి కలుపుతాం. ఈరోజు బాదుషా టేస్ట్ చూడాలి ఎలా. ఇప్పుడు ఇట్లా మంచిగా దీనికి మొత్తం పట్టేటట్టు కలిపాక వాటర్ పోసుకొని సరిపడా కలపాలి. ఇట్లా ముద్ద అయిందంటే మీకు నెయ్యి సరిపోయినట్టు మంచిగా. చూసావా? కంపల్సరీగా నెయ్యి వాడుకోవాలి ఇందులో. నెయ్యి అయితేనే బాగుంటుంది, నెయ్యే వేస్తారు. ఇప్పుడు పిండిలో ఇవన్నీ కలిసిపోయినాయి కదా. ఇప్పుడు వాటర్ వేద్దాం. వాటర్ ఎన్ని పోయాలి చూపిస్తున్నాను ఏమో గ్లాస్. పిండికి సరిపోయేంత వాటర్ వేసుకోవాలా, లేకపోతే కొలత ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఈ గ్లాస్తో పిండి తీసుకున్నా కదా, దీని నిండా పిండి ఎంత తీసుకున్నా అన్ని నీళ్ళు తీసుకున్నా, ఎన్ని పడతాయో చూపించాను. సరే, మొత్తం కలిపాక మళ్ళీ చూపిస్తా. సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి. మరీ సాఫ్ట్గా కాదు, మరీ గట్టిగా కాదు. అయిపోవచ్చింది. చూసావా? ఇలా కలుపుకోవాలి పిండి మంచిగా, సెమీ సాఫ్ట్గా. ఇట్లా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టేసి అంతే పొడి చేద్దాం. అయితే కొంచెం నెయ్యి రాసుకొని స్మూత్గా అవడం కోసం వదిలేద్దాం. ఎంతసేపు అలా నానబెట్టి? ఒక గంట సేపు వదిలేసి తర్వాత ఏం చేయాలంటే ఇంకా కలపకూడదు. దీన్ని తీసుకొని బాదుషాలు చేసుకోవాలి. గంట తర్వాత మళ్ళీ చూద్దామా పిండి ఎట్లుందో. గంట దాటింది. మంచిగా నానింది, చూడు ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని షుగరు, ఈ గ్లాస్తో గ్లాస్ పంచదార పిండి వేసా కదా, 2 గ్లాసులు షుగరు వేసి ఒక 2 గ్లాసులు వేయాలా? మీకు మిగిలిద్ది అనుకుంటే గ్లాసున్నర వేసుకోండి. పాకం మిగిలిద్ది అనుకుంటే. నేను ఒక 3/4 గ్లాసు వాటర్ పోస్తున్నా. స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి పంచదార కరిగేదాకా తిప్పుకోవాలి.
ఈరోజు బాదుషా టేస్ట్ చూస్తున్నాను అనమాట ఇంట్లో. ఎప్పుడు షాపుల్లో తిన్నాం కాదు, ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేసుకొని టేస్ట్ చూడాలి. చూద్దుగా, అందుకే వాళ్ళు చేస్తున్నా. చూద్దాం బాదుషా టేస్ట్ ఎలా ఉంటుందో. బాదుషా చాలా బాగుంటుంది, నువ్వు కూడా చేస్తావు. చేసుకొని అంత బాగుంటుంది. చేద్దాం ఇంకా. దగ్గరగా చూపించి ఒకసారి శుభ్రంగా పంచదార కరిగిందాక కలుపుకొని కొంచెం చేతికి పాకం స్టిక్కీగా అంటుకునేలాగా గులాబ్ జామ్ పాకం లాగా చేసుకోవాలి. ఒక చిటికడు యాలకుల పొడి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తా కొంచెం. తర్వాత చూసావా, ఇది ఎప్పుడైనా చూసావా నువ్వు? పట్టిక పాకం చిక్కబడకుండా, ఇంటికి దిష్టికి కడతారు కదా ఆ పట్టిక అనమాట. పాకం చిక్కబడకుండా ఇది మంచిగా ఈ పంచదార అంతా కరిగి కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత ఇది పట్టుకేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత బాదుషాలు చూద్దాం. ఒకసారి చూద్దాం. పంచదార కరిగిపోయింది మొత్తం. కొంచెం జిగురు రాలేదు. ఇంకొంచెం రాలేదు. ఇంకా కొంచెం యాలకుల పొడి కొంచెం నలగొట్టేసాను, ఒక యాలక్కాయ. చాలు వచ్చేసింది. ఇప్పుడు పట్టుకేద్దాం. పట్టుకేసేసి స్టవ్ ఆపేద్దాం. ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆపేసి మూత పెట్టేద్దాం. ఒకసారి ఇది చేసి పెట్టేసుకుందాం. బాదుషాలు ఇట్లా రౌండ్గా చేసి ఇలా రౌండ్గా వేలుని ఇలా తిప్పాలి. తిప్పినప్పుడు మీకు లోపల ఎయిర్ గ్యాప్స్ తయారైతేనే పాకం పీల్చుకుంటుంది. ఇట్లా అడుగు దాకా పెట్టద్దు హోలు. మరీ పెద్దగా కాకుండా, మరీ పెద్దగా అంటే పాకంలో మళ్ళా ఇలా రౌండ్ వేలుని రౌండ్గా తిప్పుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఇది కొంచెం పెద్దదైంది, తర్వాత చూద్దాం, దాన్ని సరి చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెడదాం. పౌడర్ ఓకే. ఆయిల్ పెట్టేశాను. వేద్దాం. స్టవ్ ఆఫ్ చేశాను. సార్ స్టవ్ నూనె బాగా హీట్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వేద్దాం. ఈ పైకి తేలిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. ఎందుకని గ్యాస్ ఆఫ్ చేయాలి అలాగా? ఎందుకంటే లోపల మంచిగా ఉడుకుతాయి. అదే హైలో పెట్టి నువ్వు బాగా మంట పెడితే పైన ఏమో ఎర్రగా కాలుతాయి, మంచిగా లోపల పచ్చిగా ఉంటాయి. బాగు కదా అలా ఉంటే టేస్ట్. మంచి టిప్ చెప్పారు. అందుకని చూసావా పైకి వస్తున్నాయి, మంచి కలర్ కూడా వస్తున్నాయి.
ఫ్యూచర్లో నాకు పనికి వస్తాయి టిప్స్ అన్ని. అందుకే నేర్చుకోవాలనే కదా చేసేది. యూట్యూబ్లో అందరూ నీలాంటి వాళ్ళు చిన్నపిల్లలందరూ నేర్చుకోవాలనే కదా. చూసావా మొత్తం పైకి వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకుందాం నిదానంగా. కనిపిస్తున్నాయా మంచిగా? మంచి కలర్ వచ్చినాయి చూసావా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసా, సిమ్లో పెట్టుకుందాం. పెట్టుకుని ఒక్కొక్కటి నిదానంగా తిరగేయండి. నీకు ఇంట్లోనే ఓపికగా చేసుకుంటే బయట కొన్నవాటికంటే టేస్టీగా హెల్తీగా తినొచ్చు. ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇంట్లో చేసుకుంటే. బయట కొనే డబ్బులు ఎక్కువ అవుతాయి మనకి. చూసావా ఎంత బాగా వస్తున్నాయో, ఎంత బాగా పొంగుతున్నాయో. మనం కొంతమంది పెరుగు వేస్తారు, మనం పెరుగు కూడా వేయలేదు దీంట్లో. అయినా చూడు ఎంత బాగున్నాయో. బాదుషాలో పెరుగు వేస్తారు, స్వీట్ షాప్లో కూడా పెరుగు వేస్తారు. పైకి కిందకి కదుపుకుంటూ అన్ని వైపులా మంచిగా ఈవెన్గా వేయించుకోవాలి. చూడడానికి బాగున్నాయి, తిన్నా కూడా బాగుంటాయి చాలా. ఒకసారి నువ్వు కూడా చేసుకో. ఇప్పుడు చూస్తున్నావు కదా, ఒకసారి చేసుకో. నెక్స్ట్ టైం నేను చేసి చూపిస్తాను. అది ఎప్పుడు మీరు చేస్తే నేను తిన్నాం కాదు, ఈసారి నేను చేసి మీకు టేస్ట్ చూపిస్తాను. ఎమ్మి బాదుషా. ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి చూసావా. కలర్ బాగున్నాయి. నేనేం ఫుడ్ కలర్ కూడా వేయలేదు. కొంతమంది ఫుడ్ కలర్ అని అది అని ఇదని మంచిగా వేగిపోయినాయి కదా. ఈ వేడిగా ఉన్నప్పుడు గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి. వేసుకొని గరిటెతోటి కొంచెం కలుపుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేద్దాం. అప్పుడు నూనె బాగా కాగింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి మిగతా కూడా వేసుకుందాం. మిగతా వేస్తున్నాను. వేసిన తర్వాత అవి కలుపుదాం పాకంలో వేసుకుని. స్టవ్ ఆఫ్ చేసా ఆయిల్ కింద. ఇవి పైకి వచ్చాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం గ్యాప్ ఉండేలాగా తీసుకోవాలి. చూడు నిదానంగా కలుపుకోవాలి. ఎంతసేపు ఉండాలి షుగర్? నిదానం కలుపుకొని ఒక పావు గంట ఉంచుకుంటే షుగర్ సిరప్ మంచిగా పీల్చుకుంటాయి. ఈలోపు అవి కూడా ఎగుతాయి. అవి వేగేలోపు ఇవి రెడీ అయిపోతాయి. నీకు ఇక్కడ పెడతాను, దగ్గరగా కనిపిస్తుంది. చూసావా ఎంత బాగున్నాయో. మంచిగా పాకం పీల్చుకుంటున్నాయి. కొంచెంసేపు అట్లా వదిలేద్దాం మూత పెట్టేసి. సరే, ఇలా పైకి తేలుతా ఉన్నా. ఇప్పుడు పైకి తేలినాయి కదా, స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఆన్ చేసి మళ్ళీ సిమ్లో పెట్టుకుందాం. ఇందాకట్లా సిమ్లో పెట్టుకుని వీటిని తిరగేసుకుందాం. తిరగదిప్పుకుంటే రెండు వైపులా మంచిగా వేగుతాయి. తిప్పకుండా మంచిగా ఒకవైపే ఉంచామనుకో, అటువైపు ఎర్రగా వేగితే ఇటువైపు తెల్లగా ఉంటాయి. అందుకని చూసుకుని నిదానంగా షేప్ అవుట్ అవ్వకుండా మంచిగా చేసుకోవాలి. చూసావా మంచిగా వేగుతున్నాయి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇట్లా స్వీట్ షాప్లో చేసినట్టే ఉన్నాయి. అందుకనే చేస్తున్నా. బిజినెస్ పెడదాం. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయొచ్చు, కొరియర్ చేస్తాం. ఇట్లా నువ్వు ఈ రౌండ్ చేసిన తర్వాత ఇలా వేలు పెట్టి మధ్యలో రౌండ్గా ఇలా చుట్టూ తిప్పితే నీకు ఇట్లా తిరిగినట్టుగా సాలుగూడ ఎలా ఉంటుంది అలా వస్తాయి. అలా వస్తే పాకం మంచిగా పీల్చుకొని, వేగటం మంచిగా ఎగితే పాకం మంచిగా పీల్చుకుంటాయి.
ఎన్నైనా చూసావా ఒక గ్లాస్ పిండికి? తక్కువ అయితే ఏమో అనుకో. చాలా అయినాయి. నీకు ఇవి 100 రూపాయల పైన అవుతాయి. బయట కొనుక్కుంటే 100 నుంచి 100-150 రూపాయలు అవుతాయి గ్లాస్ పిండికి. చూసావా ఎన్ని వచ్చినాయి? అంత మంచిగా హెల్తీగా తినచ్చు. బయట కొనుక్కుంటే చేసిన ఆయిల్లోనే చేస్తారు వాళ్ళు, కాల్చిన ఆయిల్లోనే కాలుస్తారు. అదే హెల్త్కి అంత మంచిది కాదు కదా. అందుకని మనం చేసుకుంటే ఖర్చు తక్కువ అవుతుంది, హెల్తీగా తినచ్చు. ఫ్రెష్ ఆయిల్లో చేసుకొని మంచిగా తినచ్చు. అయిపోవచ్చింది. ఇంకా ఇవి వేగిపోయి తీస్తున్నా. మొత్తం లోపలికి అనుకోవాలి, పాకం పీల్చుకోవాలి మొత్తం. ఇందాకటి చాలా వరకు పీల్చుకున్నాయి, ఇంకొంచెం సేపు ఉంచుకోవాలి. ఇంకో బ్యాచ్ చేసినప్పుడు ఫస్ట్ వేసినవి తీసేద్దాం. నాకైతే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. తిందుగా నువ్వు టైం అయిందిగా, ఒక 10 నిమిషాలు అయితే అయిపోతాయి. తిందుగా అప్పుడు దాకా కూడా ఆగేటట్లేదు, చూస్తుంటే వేడిపోతుంది. సరే మళ్ళీ ఇంకో బ్యాచ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేశాను. ఈ పైకి తేలాక మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. మాకు మైక్ ఏమీ లేదు, వాయిస్ చిన్నగా వస్తుందేమో తెలీదు. అన్నీ సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. పైకి వస్తున్నాయి చూసావా, కొంచెం కొంచెం ఒక్కొక్కటి అన్నీ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేద్దాం మళ్ళీ. మీరు చాలా ఓపికగా చెప్తున్నారు. పైకి వచ్చినాయి కదా, స్టవ్ ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే సిమ్లో పెట్టుకుందాం. కొంచెం ఒక సెకండ్ హైలో ఉంచి కొంచెం నూనె వేడెక్కాక మళ్ళీ సిమ్లో పెట్టుకుందాం. ఇది తిరగేస్తున్నా. అయిపోయింది కదా, ఫస్ట్ బ్యాచ్ చేసాం కదా, అవి తీస్తున్నా. ఇంకో బ్యాచ్ చేద్దాం. గిన్నెలో సర్వ్ చేస్తా కొన్ని. చూసావా ఎంత బాగా వచ్చినాయో. స్వీట్ షాప్లో ఉన్నట్టుగానే ఉన్నాయి బాదుషా అయితే. ఇంకొక బ్యాచ్ చేయి కదా, ఇవి కూడా వస్తాయి. చూపించు. లాస్ట్ బ్యాచ్. అయితే మధ్యలో పాకం చల్లారిందనుకో, ఎప్పుడైనా కౌజర్ కొంచెం వేడి చేసుకోవాలి పాకం. మరీ చల్లగా ఉండకూడదు. వేడి కొంచెం లైట్ వేడి మీద అంతే. ఒకటి గోరువెచ్చగా ఉండాలి, ఒకటేమో బాగా వేడి ఉండాలి. బాదుషాలు పాకం రెండు. ఎమ్మి బాదుషా రెడీ అయిపోయింది. అది ఇంకా పాకంలో కలవాలా. ఇవి తీసినవి చూపిస్తున్నా చూడు. చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి. ఎమ్మి బాదుషా రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం మనం ఇప్పుడు. అయితే అంతకన్నా ముందు చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమని.
చూసావా కాదు, ఇంట్లోనే మంచి టేస్టీగా బాదుషాలు ఎంత ఈజీగా చేసుకున్నాము. సింపుల్గా అయిపోయింది, టైం కూడా పెద్దగా పట్టలేదు. ఒకటి నుంచి చూపిస్తా, ఎంత స్మూత్గా ఎంత గుల్లగా ఎంత బాగున్నాయి చూసావా, చాలా చాలా బాగా వచ్చాయి. అయితే అందరూ కూడా చేసుకోండి, మీకు ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన శతమానం భవతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం టేస్ట్ చేస్తున్నాను నేను, నువ్వు కూడా టేస్ట్ చేయి, అట్లా ఉందా? వావ్, సూపర్. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.